ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకునైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలను ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పాను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈ సమయంలో నీ యొక్క అమూల్యమైన మాటలను మాట్లాడటానికి మరి ఇచ్చినటువంటి మహాకరుణను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. నేను మాట్లాడుచుండగా తండ్రి నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి బోరగా వాడుకున్నది తండ్రి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి యొక్క జ్ఞానము శక్తిని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని అతి పరిశుద్ధ నామములో నిత్యంగా ప్రార్థించి వేడుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, ఈ రోజున మన యొక్క అంశము నేడు అనబడిన సమయం ఉండగానే. మనము ఈ లోకరీతిగా చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే ఎంతో మందిని మరి చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది వెళ్ళిపోతూ ఉన్నారు, మనము చూస్తూనే ఉండగానే. అయితే లేఖన భాగంలో చెప్పబడుతూ ఉన్నది ఏంటంటే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనండి. ఇది ఎవరితో చెప్పబడుతూ ఉన్నది ఈ మాటలు అంటే, క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘములో చేర్చబడినటువంటి వారికి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. ఎందుకు ఈ మాటలు చెప్పబడతా ఉన్నవి అంటే, చాలా మంది రక్షణ పొందిన వారుగానే ఉంటూ ఉన్నారు, కానీ వారి యొక్క బాధ్యతలు మరి వారు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అదే విధముగా ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి, మరి ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారో మరి ఆ స్థితిలోనే ఉన్నట్లుగానే మరి క్రీస్తుని శిరస్సు సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. మరి లేఖన భాగం మనం చదువుకొని ఉన్నాం. ఏమని చెప్పబడుతూ ఉంది? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు అంటున్నాడు. అంటే నేడు అనబడి సమయం ఉండగానే ఏం చేయమంటున్నాడు? ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి దినము. మరి నేటి కాలంలో మనం పరిశీలన చేసినట్టయితే మరి దినదినము ప్రతిరోజు కూడా మనము జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ప్రతిరోజు కూడా మనము వాక్యం ద్వారాగా మరి మనము చెప్పుకుంటూ ఉన్నాం. మరి దీనిలో మరి అనేకమైనటువంటి దేవుని యొక్క హెచ్చరికలు, మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటి బుద్ధి చెప్పేటువంటి మాటలు అన్ని కూడాను మనము వింటూ ఉన్నాం. దానికి అనుకూలంగా మనం ఏం చేయాలి? అనుసరించాలి. దాని ప్రకారంగా మనము జీవించాలి. కనుకనే ఒకప్పుడు మునుపు ఏ స్థితిలో ఉన్నాము అంటే, అవివేకులమై ఉన్నాము, అవిధేయులమై ఉన్నాము, మోసపోయిన వారమై ఉన్నాము, నానా విధములైనటువంటి దురాశకును దుష్టత్వమును అసూయను కాలము గడుపుచు అసహ్యులమై ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం. మునుపు అంటే క్రీస్తులోనికి రాకముందు ఉన్నటువంటి స్థితి. జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమైనటువంటి పరిస్థితి. అయితే నేటి కాలంలో కూడా పరిచయం చేసినట్టయితే, సంఘములో చేర్చబడిన తర్వాత, పరలోక సంబంధమైన పిలుపును పొందుకున్న తర్వాత, పరలోక పౌరస్థితి కలిగి ఉన్న తర్వాత కూడాను ఏం జరుగుతూ ఉందంటే సేమ్ అదే స్థితి. మరి లేఖనం ఏం చెప్పబడతా ఉంది? నవీన స్వభావాన్ని ధరించుకోవాలని చెప్పబడతా ఉంది.
రూపాంతరం చెందాలి, మనసు మారి రూపాంతరం చెందాలని చెప్పబడతా ఉంది. మరి అయితే నేడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? మనకున్నటువంటి దినములు మరి ఎలాంటి దినముల్లో మనం ఉన్నాము? దినములు చెడ్డవి, మీరు సమయమును పోనే సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని చెప్పబడతా ఉంది. మరి నేడు అని సమయం ఉండగానే మనం ఒకరినికొకడు బుద్ధి చెప్పుకోవాలి అనేటువంటి మాట చెప్పబడుతుంది పిల్లారా. మరి మనం ఏ స్థితిలో ఉన్నాము? రక్షింపబడిన తర్వాత మన యొక్క బాధ్యతలు ఒక క్రైస్తవుడిగా చేయవలసినటువంటివి మన ముందు ఏమేమి ఉంచబడి ఉన్నవి, మనం ఏం చేస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి యొక్క పని నెరవేర్చాడు, సంపూర్ణంగా నెరవేర్చి మహిమపరిచి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. మనము కూడా క్రీస్తులోని బాప్తిసం పొందాము, క్రీస్తుని ధరించుకున్నాము, క్రీస్తు మహిమను ధరించుకున్నాము. మరి క్రీస్తు వలె జీవించటానికి, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడుచుకోవటానికి మనము బాప్తిసం పొందుకొని ఉన్నాం. దినదినము నవీన స్వభావాన్ని ధరించుకునే వారంగా మనము ఉండాలి. కనుక ప్రియారా, నేడు అనబడు సమయం ఉండగానే మరి ఒక విషయంలో మనం పరిశీలన చేసినట్టయితే, మరి దయ్యాలకి తెలిసిపోయింది తమ యొక్క కాలము, క్రీస్తు రాకడ సమీపించి ఉన్నది, మేము త్వరలోనే అగ్నిలోకి వెళ్ళిపోతాము అనేటువంటి విషయం వాడికి తెలిసిపోయింది. కనుకనే ఎలా ఉన్నాడు వారి యొక్క స్థితి అంటే, తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పారు. చూడండి ప్రియారా, మరి ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకునే వాడిగా, మరి అపవాది అనేటువంటి వాడు మోసపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చెప్పబడుతుంది. కనుకనే చెప్పబడుతుంది అంటే, మరి అందరూ మారు మనసు పొందవలన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. అందరూ మారు మనసు పొందారు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. మన యొక్క నిరీక్షణ ఏమైనది? మనం ఎందుకొరకు క్రీస్తులను బాప్తిసం పొందుకొని ఉన్నాము? మన యొక్క స్వభావం మారినదా, మారలేదా? మన యొక్క గుణ లక్షణాలు మారినవా, మారలేదా? మన మనసు మారిందా, మారలేదా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడాను, క్రీస్తుల శిరస్సు సంఘంలో చేర్చబడిన తర్వాత కూడాను ఏ స్థితిలో మనం ఉన్నాం? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లారా. మరి ఒకనొక సమయంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, దేవుని జనాంగంగా పిలువబడుతున్న ఇశ్రాయేల్ విషయంలో చెప్పబడుతున్నది ఏమిటి అంటే, అదే గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు అని చెప్తూ, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అంటున్నాడు. ఏమిటి శబ్దం అంటే? వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, అవన్నీ కూడా వినినట్లయితే శోధన దినమందు, అనగా ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిలో నుండి బయటకు రప్పించబడ్డారు. మరి రప్పించిన 40 సంవత్సరాలు ఏం జరిగింది చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది, శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నారట. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు అంటే 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరములు కాదు. దేవుని యొక్క మహిమలను, దేవుని యొక్క కార్యములను అన్ని కూడా వారు చూశారు. వారు ఐగుప్తు యొక్క చెరలో ఏ విధంగా ఇనప కొలుములు ఎలా ఉన్నారో వాటన్నింటి నుంచి కూడా బయటకు తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారంటే శోధించారు, పరీక్షించి శోధించారట. కావున ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోయి ఉన్నారు. చూడండి, హృదయాలోచనలు తప్పిపోయి ఉన్నారట, నా మార్గమును తెలుసుకోలేరు. సహోదరులారా అని చెప్తున్నారు పౌలు గారు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందు ఉన్నదేమో ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తుని శిరస్సుగా గల సంఘంలో చేర్చబడిన ఒక క్రైస్తవునికి చెప్పబడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనడి అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. మరి నేడు అనబడి సమయం ఉండగానే రేపటికి
ఏమవుతుందో తెలియదు, ఇంకొక గంటలో ఏమవుతుందో తెలియదు. జరిగిపోయినటువంటి కాలాన్ని మనం వెనక తీసుకురాగలమా? అలాగనే రేపేమి సంభవిస్తుందో మీకేమి తెలియని లేఖనం చెప్పబడతా ఉంది. కనుక నేను నేడు అనబడి సమయం ఉండగానే అన్నాడు. ఎప్పుడు? ఒక గంట తర్వాత, ఒక నిమిషం తర్వాత కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఈ సమయంలోనే అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది పిల్లారా. ఒకసారి ఆలోచించండి. మరి ఎంతగా మరి లేఖనం చెప్పబడతా ఉందో. దేవుడు సృష్టించిన ప్రతి వాటికి కాలం విలువ తెలుసు, కానీ మనిషికి కాలం విలువ తెలియటం లేదు. తన యొక్క పనులలో తన శరీరానికి సంబంధించినటువంటి దాటి కోసం ఎక్కువగా ప్రయాసపడుతున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో ఏనాటి పని ఆనాడు మనము తుదముట్టించాలి. ఒకవేళ మనకి ఇవ్వబడిన కాలంలో మనకు అప్పగించిన పని చేయలేకపోతే జరిగిపోయిన కాలాన్ని మనము తిరిగి వెనక్కి తెచ్చుకోలేము. ధనాన్ని పోగొట్టుకున్నా కానీ, నష్టపోయినా కానీ మళ్ళీ ధనాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతాం. కానీ కాలాన్ని గనక వృధా చేసుకుంటే ఆ కాలాన్ని మరలా వెనక్కి తెచ్చుకోలేం. కాబట్టి ధనము కన్నా కాలం అనేది చాలా విలువైనది. కాబట్టి మనం ముందున్నటువంటి కాలము ఎలా ఉంది? సంకుచితమై ఉన్నది. మరి ఇవన్నీ కూడా లేఖనాల్లో చెప్పబడుతున్నవి. మనది ఈ లోకము కాదు కదా. మరి ఒక లోకం నుండి ఈ లోకానికి వచ్చాం, తిరిగి మనము వచ్చినటువంటి లోకానికి మరలా వెళ్ళాలి. అందుకని నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిల్లారా, మనము ఈ యొక్క లోకంలో యాత్రికులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. అట్లాంటి వారముగా ఉన్నటువంటి మనము దేని కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడుతున్నాం? మన లోకము, మన దేశము అయిన పరలోకానికి వెళ్ళటానికి ప్రయాసపడుతున్నామా? అంటే ఆత్మను గురించి, లేదా శరీర కోసమే ప్రయాసపడుతున్నామా? మట్టిలో పోయేటువంటి శరీర కోసమే. కనుక పిల్లరా, ఉదాహరణకు చూసినట్లయితే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ప్రయాణానికి సిద్ధపాటు గురించి ఎలా సిద్ధపడతాం? అన్ని ముందుగానే కావలసినటువంటి, అక్కడ 2 రోజులు ఉండాలనుకున్నా, 3 రోజులు ఉండాలన్న సంబంధించిన అన్ని కూడాను సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పిల్లల విషయం చూసినట్టయితే వారు పరీక్షలకు వెళ్ళేటప్పుడు వారు కావాల్సిన అన్నింటినీ కూడా సిద్ధపడతా ఉంటారు. మరి మన దేశానికి మనం వెళ్ళాలంటే మరి ఏ విధంగా సిద్ధపడాలి? మనం ఏ విధంగా ఉండాలి? ఒకసారి ఆలోచన పిల్లరా. కేవలము మనము పరదేశులము గాను, యాత్రికులు గాను ఈ లోకంలోకి వచ్చాము. ఇప్పుడు మనము వచ్చిన లోకమైన పరలోకానికి తిరుగు ప్రయాణంలో మనం ఉన్నాం. మనము పరలోక ప్రయాణంలో ఉన్నాం. మనం వచ్చిన దేశానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఉన్నాం. అయితే ఒక మాట, నీవు ఈ లోక యాత్ర ముగింపు కాలం ఎప్పుడో నీకు కానీ మనకు కానీ తెలుసా? తెలియదు. ఆ కాలం మనకు తెలియదు. ఈ లోకంలో ముగింపు కాలము లేదా క్రీస్తు యొక్క 2వ రాకడ కాలం మనకు తెలుస్తుందంటే తెలియదు. కనుకనే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ క్షణం అయితే ఈ క్షణంలో సిద్ధంగా ఉండాలి. అంటే నిన్ను ఈ లోకాన్ని పంపిన దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వాడవై ఉండాలి, నెరవేరుస్తున్న వాడవై ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం పిల్లారా. కనుకనే మన ముందున్నవి 2 సంగతులు. మన ముందున్నవి ఏ సంగతులు ఉన్నవి? 2 సంగతులు మన ముందున్నవి. అదేమిటంటే మన స్వకీయ రక్షణ. మనము పొందుకున్నటువంటి రక్షణను మన అంతము వరకు లేదా క్రీస్తు రాకడ వరకు జాగ్రత్తగా కొనసాగించుకోవటం, కాపాడుకోవటం, భయముతో, వణుకుతో. రెండవది ఏంటంటే మన చుట్టూ ఉన్న వారి రక్షణ కొరకు. మన చుట్టూ ఉన్న వారి రక్షణ కొరకు ఈ 2 పనులు మన ముందు ఉంచబడి ఉన్నవి. అదే విషయం చెప్తున్నాడు కదా పౌలు గారు. ఏం చెప్తూ ఉన్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అంటున్నాడు. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా. చూడండి మన యొక్క విశ్వాసం ఎలా ఉంది. మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మొదటి బాప్తిసం తీసుకునేటప్పుడు మనం ఎంతో ప్రయాసతోటి
మనం ఎంతో పని భారం కలిగిన వారంగా తీసుకుంటూ ఉంటాం బాప్తిజాలు. కానీ కొంతకాలం వరకే. ఆ తర్వాత మరి లోకంలో పడిపోయి లోకం విషయంలోనే ఎక్కువగా కాలం గడుపుకునేటువంటి పరిస్థితి. కనుకనే మరి మన ముందు ఉన్నటువంటి ఒక రక్షణ, మన ముందు ఉన్నటువంటి మన స్వకీయ రక్షణను మనం ఎలా కాపాడుకుంటూ ఉన్నాం, మన స్వకీయ రక్షణను మరి ఎలా కొనసాగించుకుంటున్నాం. మరి దేవుడు ఎవరో మరి తెలుసురా. అందుకని చెప్పబడతాం, దేవుని ఎరగని వారికి, క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన అని చెప్పబడతా ఉంది. కనుకనే మనం యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి విధము, విశ్వాసము, మరి సరైనటువంటి విశ్వాసంలో మనం యేసుక్రీస్తు వారు నమ్ముకున్నామా? మరి యేసుక్రీస్తుని మనకు ప్రభు అని, రక్షకుడు అని, దేవుని కుమారుడు అని మరి నమ్ముకున్నామా? లేకపోతే యేసే మాకు తండ్రి, యేసే మాకు తండ్రి అయిన దేవుడు అని నమ్ముకున్నామా? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? కనుకనే చెప్పబడుతూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకుని అంటున్నాడు. మనకు విశ్వాసం ఏమిటి? మరి యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇవన్నీ కూడా దేని నిమిత్తం చేస్తున్నాడంటే, ఈయన దేవుని కుమారుడు నమ్మి ఆయన నామమందు విశ్వాసం నుంచి జీవము పొందినట్లు ఇవన్నీ కూడా రాయబడి అంటున్నాడు పిల్లారా. మరి యేసుక్రీస్తుని ఏమని నమ్ముకున్నాం మనం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు మనకు తండ్రి వద్దకు వెళ్ళటానికి మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మన పాపం నిమిత్తం వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు. మనము కూడా మరి అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పబడతా ఉంది. కనుకనే రెండవదిగా మనం తీసుకున్నటువంటి బాప్తిస్మము సరి అయినదేనా కాదా? ఇది కూడా ప్రాముఖ్యమైన విషయమే. ఎందుకంటే మరి చాలా మంది మేము బాప్తిస్మం తీసుకున్నాము, మేము క్రైస్తవులమే, మాకు పరలోకం ఉంది అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వారు మనం చూస్తా ఉన్నాం. చాలా మందిని కూడా భ్రమలో. మరి ఎందుకు వరకు బాప్తిస్మం తీసుకున్నారు? దేని నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నారు? అవన్నీ కూడా తెలియని స్థితిలో బాప్తిజాలు తీసుకున్నారు. పెళ్లిళ్ళ నిమిత్తమే బాప్తిజాలు, లేకపోతే ఏదైనా ఈ లోకంలో ఈ శరీర సంబంధమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు, మరి గృహాలు కట్టుకుంటేనో, వివాహము జరిగితేనో, కుమారులు కుమార్తెలు కలిగితేనో, మరి వీటి నిమిత్తం బాప్తిజం తీసుకునేటువంటి వారు ఉన్నారు పిల్లారా. కానీ మరి బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నావు? దేవస్వభావంలో పాలివారు అవటానికి, దేవుని కుటుంబంలో చేర్చబడటానికి, అబ్రహాముకి ఇవ్వని వాగ్దానానికి వారసులు అవటానికి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకుంటే అబ్రహాముకి ఇవ్వని వాగ్దానం మనం వారసులు అవుతున్నాం. పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకోకుండానే చాలా మంది కూడా నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. అనేక మంది మేము క్రైస్తవులమండి, మాకు పరలోకం ఉందండి, మేము రక్షింపబడ్డామండి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మరి నిజముగా విశ్వాసము కలిగిన వారే ఉన్నారా? తీసుకునేటువంటి బాప్తిస్మము లేఖనానుసారంగా అపోస్తుల బోధ ప్రకారంగా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందుకుని ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. కనుకనే మనం కలిగిన విశ్వాసం సరైనదా కాదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. మనం కలిగినటువంటి నిరీక్షణ సరి అయినదా కాదా? కొంతమంది చాలా మంది నిరీక్షణ కలిగి ఉంటారు. ఎలాంటి నిరీక్షణ? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన వారు. ఈ జీవిత కాలం మట్టుకే వారి యొక్క నిరీక్షణ, క్రీస్తునందు మరి వారి యొక్క విశ్వాసం. చూడండి, ఈ యొక్క లేఖన భాగాలన్నీ కూడాను మనము దేని కొరకు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము? రాబోయే కాలానికి. ఈ లోకంలో ఈ శరీరం ఉన్నప్పుడే మంచి పునాదులు వేసుకోవాలని లేఖనం చెప్పబడతాం పిల్లారా. మరి కనుకనే మన యొక్క స్వకీయ రక్షణను మరి కొనసాగించుకునే క్రమంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామనేటువంటి ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అదే చెప్తున్నాడు కదా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి అంటున్నాడు. కనుకనే మొదటిగా మన యొక్క విశ్వాసాన్ని, లేకపోతే మన స్వకీయ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవదిగా మన చుట్టూ ఉన్న వారి రక్షణ కొరకు మరి దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయాలి అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది. మరి దేవుడు మనకి ఇచ్చిన పనిని గుర్తించామా? మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తూ ఉన్నాడు?
అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించండి అని చెప్పబడతా ఉంటారు. మరి ఇటువంటి పని మనకు అప్పగించబడి ఉంటే మనం ఈ పని చేస్తున్నామా లేదా? మన స్వకీయ రక్షణను కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించడానికి మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? అగ్ని నుండి లాగినట్టు మనం కొందరిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. రేపేమి సంభవిస్తున్నాయో మీకు తెలియదు అంటున్నాడు. రేపటి గురించి మీకు తెలియదు, రేపేమి సంభవిస్తుందో. అదే విషయం చెప్పిన యాకోబు గారు 4వ అధ్యాయం 14వ యాకోబు పత్రికలో, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అంటున్నాడు. మనకిచ్చినటువంటి బాధ్యత, మన ముందు ఉన్నటువంటి యొక్క 2 పనుల విషయంలో మనము సక్రమంగా చేస్తూ ఉన్నామా లేదా? ఒకటి, స్వకీయ రక్షణను కొనసాగించుకోవటం, కాపాడుకోవటం. రెండవది, చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించటం అనేటువంటిది. కనుక ద్వారా మరి ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే, కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 14-16 వచనం రాయబడి ఉంది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అతడు పువ్వు పూయినట్లు వాడిపోవును, దాని మీద గాలి వేసగది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానికి నెరగదు అంటున్నాడు. మన స్థితి అట్లా ఉన్నది. రేపేమి సంభవించునో తెలియనటువంటి స్థితి. కనుకనే నేడు అనబడు సమయం ఉండగానే మనము ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కనుకనే ప్రియారా చెప్పబడుతూ ఉంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు పదవి ఉంది, నాకు ఆస్తి ఉంది, నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, నీవు చెబుతున్న ఇవన్నీ కూడా దేనికోసం సంపాదించుకుంటూ ఉన్నావు? అవి నీ కొరకు సంపాదించినవి కావు. నీ కొరకు అంటే నీ ఆత్మ కొరకు. అవి నీ శరీరంలోకి మాత్రమే సంపాదించినవి. ఎందుకంటే నీవు ధరించుకున్న ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు సంపాదించుకున్న ఏవియు నీ వెంట రావు. గమనించారా? ఈ లోకంలో మరి ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ఈ జీవిత కాలంలో మరి 60 సంవత్సరాలు జీవించినవి, లేకపోతే 70 సంవత్సరాలు జీవించినవి, మరి ఎంతగానో ప్రయాసపడి ఎంతో ఆస్తులు, పాస్తులు, ఉద్యోగాలు అన్నీ సంపాదించుకుంటున్నారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు తన వెంట ఏమైనా తీసుకెళ్తున్నాడంటే ఏమీ తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. కనుకనే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ కూడా తీసుకొని పోలేము అనేటువంటి విషయము మనకు స్పష్టంగా లేఖనాలు చెప్పబడతా ఉంటున్నారా. అదే యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 21వ చెప్పబడుతుంది. నేను తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదను అనేటువంటి మాట చెప్పబడతా ఉంది పిల్లారా. కనుకనే లేఖనాలు ఏం చెప్పబడతా ఉన్నాయి? లోకమంతయు సంపాదించుకొని తను తాను పోగొట్టుకునే వానికి ఏమి ప్రయోజనము అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. నష్టపరుచుకుంటే ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించుకున్నారు అంటే లోకమంతా కూడా ఒక వైపు ఉంటే నీ ఆత్మ మరొక వైపు ఉంటే ఈ రెండు మరి చూడండి, ఎక్కువ దేనికి విలువ ఉన్నది? తనకు ఆత్మకే ఎక్కువ విలువ ఉన్నది. కనుకనే ఒకడు లోకమంతయు సంపాదించి తను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునే వానికి ఏమి ప్రయోజనము? కానీ ఈ శరీరం అనేటువంటి నీవు కాదు, కానీ నీవు కానిదైనటువంటి ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి నీ వెంట రానిది మంటి గుంటలోనికి వెళ్ళిపోయేటువంటి శరీరాన్ని సుఖపెట్టడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవిత కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. కానీ నీ తండ్రి నిన్ను ఒక పని మీద ఈ లోకానికి పంపించాడని, ఎప్పుడో ఒకప్పుడు నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని, నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే లోపల ఆ పనిని భూమి మీద నెరవేర్చాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు ఇచ్చినటువంటి పనిని ఒకసారి ఆలోచించారా? చూడండి, నీ యొక్క ఆత్మను రక్షించుకోవటానికే మరి సమయం లేకుండా పోతుంది. మరి దేవుడు నీకు అప్పగించాడు, దేవుడు నీకు ఒక పని ఎచ్చి లోకాన్ని పంపించాడు. మనం ఈ లోకానికి వచ్చామంటే తల్లిదండ్రులు కోరుకుంటే రాలేదు, లేకపోతే మనము కావాలంటే మనం రాలేదు, దేవుడే పంపించాడు. దేవుడు పంపించినటువంటి మనము మరి ఏం చేస్తూ ఉన్నాం? ఈ లోకాన్ని అనుభవిస్తూ, ఈ లోకంలో ఉన్నదాన్నే అనుభవిస్తూ జీవిస్తూ ఉన్నామా, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం చేస్తూ ఉన్నామా? కనుకనే నీవై ఉన్న ఆత్మకు రాబోవు కాలానికి మంచి పునాదులు నీవు ఈ శరీరం ఉన్నప్పుడే
వేసుకోవాలి అని చెప్పబడతా ఉంది. వాస్తవమైన జీవము స్థిరమైన కలిమి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ శరీరంలో ఉన్నంత కాలమే. కనుక ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరాన్ని సంరక్షించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. నీవై ఉన్నటువంటి ఆత్మకు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని ఏడాదైనా ఆలోచిస్తూ ఉన్నావా? దీనికి కారణం అసలు నువ్వెవరువో నీకు తెలియకపోవటం వల్లనే. నీవు ఏ లోకం నుండి ఈ లోకానికి వచ్చావో నీకు తెలియకపోవటం వల్లనే. ఈ లోకంలో నీవు నెరవేర్చవలసిన పని ఒకటి ఉందని అది నీకు తెలియకపోవటం వల్లనే. కనుకనే అందుకే నీవు వచ్చిన చోటుకు తిరిగి వెళ్ళేటకు ప్రయత్నం చేయటం లేదు. యూదా తప్పిపోయాడు. తను ఎక్కడి నుంచి వచ్చాడు ఆ చోటుకి వెళ్ళటానికి తన దారి తప్పిపోయాడని చెప్పబడతా ఉంది. కనుకనే మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి మరి ప్రయత్నం చేయాలి అని లేకుండా చెప్పబడుతోంది. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన కాలం ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా అంటున్నాడు. నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా అంటున్నాడు. నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చటి ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారమైనదని చెప్తూ ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చేయుటకు నీవు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను అంటున్నాడు పిల్లారా. మరి యేసుక్రీస్తు మనకు మాదిరి. యేసుక్రీస్తు అడుగు జాడలో మనం నడుచుకోవాలని ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు. కనుకనే అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 24వ వచనం రాయబడి ఉంటుంది ఏంటంటే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు అంటున్నాడు. దేని గురించి అంటున్నాడు? కృపా సువార్తను గూర్చి. అంటే రక్షించగలగటానికి శక్తి కలిగిన వాక్యము, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానము. మనము కృపచేతనే రక్షింపబడుతున్నాం, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఆయన రక్తం ద్వారా మనకు పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. కనుకనే పౌలు గారు చెప్తున్నాడు, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును మన ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవల్లని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు అన్నాడు. ఎంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు అనేటువంటి మాట చెప్తున్న పిల్లలు. కనుకనే యేసుక్రీస్తు వారు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి మర్చిపోయామా? ఇది చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వెంటనే మనకు ఒక పని ఉన్నది. అదేంటి? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఏ విధంగా ప్రేమించబడ్డావు, నీ యొక్క ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నావు, నువ్వు ఎలాగ దేవునితో సమాధానం పొందుకున్నావు, దేవుని ఇంటివాడవయ్యా, పరలోక పౌరుషుని కలిగి ఉన్నావు అంటే సువార్తను వినుట వలన. అదే విధముగా నీవు కూడా సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించడానికి నీకు ఒక బాధ్యత ఉన్నదనేటువంటి గ్రహించగలిగావా? కనుకనే చెప్తున్నాడు, సువార్తనే ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోయిన ఎట్లా శ్రమ అంటున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు కదా, నేను సువార్తను ప్రకటించడం నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. చూడండి, మరి నేటి కాలంలో చాలా మంది కూడా భిన్నమైనటువంటి సువార్త ప్రకటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఏం చేశారు? మరి క్రీస్తు ఎవరి కుమారుడు ప్రకటించారు? మరియ కుమారుడు అని. మరి ఏమని ప్రకటించాలి? దేవుని కుమారుడు ప్రకటించాలి. ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. కనుకనే దేవుని కుమారుడిని ప్రకటించాలని లేఖనం చెప్పబడుతూ ఉంటుంది. భిన్నమైన సువార్తను కూడా ప్రకటిస్తున్నారు. ఆ భిన్నమైన సువార్తను విని ఒక రక్షించబడ్డావా? నీ రక్షణ సరైనది కాదు, ఒకసారి ఆలోచించుకో. కనుకనే సువార్త ప్రకటించాలి. అది ఏమిటంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానం. పౌలు గారు చెప్తున్నారు కదా, సిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు కదా. కనుకనే ఆ మొదటి శతాబ్ద కాలంలో మొదటి రోజున పెంతెకోస్తు పండుగ దినం నాడు మరి అపోస్తలులు మరి వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యం అంగీకరించిన వారు అనేక మంది బాప్తిసం పొందారు. ఆ దినమంది ఎంతమంది? ఇంచుమించుగా 3000 మంది బాప్తిసం పొందారు. వారు ఎటువంటి సహవాసం ఉన్నారు? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండారట. మరి విని బాప్తిసం పొందారు. ఏమని విన్నారు?
మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తు గాను నియమించాడు. ఈయన పాపులను రక్షించడానికి వచ్చాడు, ఈయన మన కొరకు చనిపోయాడు అనేటువంటి బోధ మరి మొదటి శతాబ్ద కాలంలో పెంతెకోస్తు పండుగ దినం నాడు అపోస్తులు ప్రకటించారు. వారు హృదయంలో నొచ్చుకున్నారట. నొచ్చుకొని సహోదరులారా ఏమి చేద్దామని అడిగారు అపోస్తుల్ని. పేతురు గారు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది, మారు రూపాలు కాదు, నేటి కాలంలో చాలా మంది కూడా మారు రూపాలు మార్చుకుంటున్నారు. రూపాలు మార్చుకున్న క్రైస్తవులు కాదు. మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది ఆజ్ఞగా కూడా ఇవ్వబడింది. యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందడం అనేటువంటిది. కొర్నేలి ఇంటి వద్ద పేతురు గారి ప్రసంగంలో ఆ రోజు చెప్తున్నాడు. పేతురు గారు రాసిన పత్రిక 10:48 యేసు క్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాను. మరి అపోస్తుల బోధేందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును ఎడతెగక కూడుకుంటున్నారు కదా. మరి ఏ నామంలో బాప్తిసం పొందాలి? వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం అనుసరించాలి. అపోస్తులు తమ సొంత బోధన బోధించారా? అపోస్తులు వారి నోటి మాటల సొంత మాటలు అవి కాదు కదా. యేసుక్రీస్తు వారు చెప్తున్నా, నా నామమున పంపవ పరిశుద్ధాత్ముడు నీకు సర్వసత్యం నడిపిస్తాడని చెప్పబడింది. ఆయన నా మాట చెబుతాడు, నా మాటలను తీసుకుని నేను మాట చెప్తున్నాడు. కనుక పేర అపోస్తులు ప్రకటించిన బోధ ఎవరి బోధ అంటే పరిశుద్ధాత్మ బోధ. పరిశుద్ధాత్మ బోధే క్రీస్తు బోధ. ఇది చాలా మందికి గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కనుక పేర ఆజ్ఞగా ఇవ్వబడింది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలని. కనుకనే మరి ఆ పౌలు గారి వద్దకు వచ్చినటువంటి అన్నయ్య ఏం చెప్తూ ఉన్నాడు? నీవు తడువు చేయటేందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలను కడిగేసుకో అంటున్నాడు. మరి ఈ విధముగా లేఖనము స్పష్టంగా చెప్పబడతా ఉంది. కనుకనే పేర మరి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలంటున్నాడు. అదే చెప్తున్నాడు హెబ్రీ రాసిన పత్రిక 12:1-2 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడని యేసు వైపు చూచుచు. మనం ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు అంటున్నాడు. మన ఎదుట ఉంచబడింది ఏంటి? సామాన్యమైనటువంటిది కాదు. ఇది ఒక పందెము. మనం పొందుకున్నటువంటి రక్షణ పోగొట్టుకోవటానికి ఏమన్నా అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చిక్కులు పెడతా ఉంటాడు. ఆ రక్షణ నుంచి తొలగించడానికి అనేకమైనటువంటి మార్గాలు వాడు ఎదుగుతూ ఉంటాడు. మొదట్లో చెప్పుకున్నవాడు సమయం కొంచెమని తెలుసుకున్నాడు, బహు క్రోధము గలవాడు ఎవరిని మింగుదామని చెప్పేసి వాడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వాడికైతే సమయము కొంచెమే అని తెలిసిపోయింది. మరి నీకెప్పుడు తెలుస్తుంది? నేడు అనబడు సమయం ఉండగానే జాగ్రత్త పడాలి అని ఒకసారి ఆలోచించండి. కనుక ఏమంటున్నాడు? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఈ లోకంలో కూడా ఒక క్రైస్తవుడిగా క్రీస్తును ధరించుకున్నటువంటి వారిగా మరి అనేక శ్రమలు వస్తవి, హింసలు వస్తవి. వాటినన్నింటిని కూడా ఏం చేయమంటున్నాడు? ఆ యొక్క నిర్లక్ష్యము పెట్టమంటున్నాడు. ఆ ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు యేసుక్రీస్తు వారు. సిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి మనం కూడా జయించి మరి ఏడుంటాము? జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనబెట్టాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఈ లోకంలో ఉన్న దాన్ని జయించేసి మరి ఉంటారో వారిని కూడా నా సింహాసనం కూర్చొనబెట్టేది మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. కనుకనే కాలం ఎలా ఉందంటే సంకుచితమైనది. మరి మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వారైనది ఉండాలంటున్నాడు. కాలం నెరగాలి. అదే చెప్తున్నాడు రోమాపత్రిక 13:11-12 మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగూ చేయండి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. ఇప్పుడు రక్షణ సమీపం ఉన్నది. ఎప్పుడు? ఏ రక్షణ ఇది? మనం పొందుకునేటువంటి రక్షణ, పరలోకం నుండి మనకు తేబడేటువంటి రక్షణ, మనము క్రీస్తుకు వలె క్రీస్తుని పోలి ఉండేటువంటి రక్షణ. ఒకసారి ఆలోచించండి పిల్లారా.
మరి దీన శరీరం మహిమ శరీరంగా మార్పు పొందేటువంటి లక్షణం. మరి ఇటువంటిది చాలా విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చాలా చాలా మనము జాగ్రత్తగా ఉండాలి. కనుకనే మరి పౌలు గారు చెప్తున్నాడు, నేను ఇప్పుడే పానార్పణంగా చేయబడుతున్నా అన్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే మరి పానార్పణంగా పోయబడాలి చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏమన్నారు పౌలు గారు? వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటూ మంచి పోరాటము పోరాడుతున్నాయి. మరి క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించేటువంటిది జీవితము ఎలాంటిదంటే పోరాటముతో కూడుకున్నటువంటి జీవితం. మరి మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడిలో ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా పోరాడాలి, మన పరుగు కడముట్టించాలి, విశ్వాసంతో కాపాడుకోవాలి. ఈ దినం అయినా సరే, ఈ సమయంలో అయినా సరే, క్రీస్తు యొక్క 2వ రాకడ వచ్చిన ఈ సమయంలో మనము అంత్యదినం వచ్చినా కానీ మనం ఎలా ఉండాలి అంటే మనము దేవునితో కూడా ఉండాలి, మన నిత్య జీవాన్ని పొందుకునే వారము ఉండాలి. కనుకనే ఏమంటున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం వచ్చబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షత ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అనేటువంటి మాటలు చెప్పబడుతున్నట్టు ద్వారా ఒకసారి ఆలోచించండి. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలాగున్నాము, ఏ విధంగా ఉన్నాము. మరి హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15 నుంచి 19 వచనం రాయబడి ఉన్నది, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందుము అని చెప్పబడుతుంది కదా. కనుకనే మరి ఇక్కడ చెప్పబడుతుంది, విని కోపం పుట్టించిన వాడెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. చూడండి, ఆనాటి దినముల్లో వారు చెరలో ఉంటే వారందరినీ కూడాను మరి అగ్నికులంలో ఉన్న వారిని రక్షించాడు బయటికి. అయితే వారందరూ కూడా ఏం చేశారంటే కోపం పుట్టించారంట. ఎవరు కోపం పుట్టించారంటే మోషే చేత నడిపించబడిన ఐగుప్తు నుండి బయలుదేరిన వచ్చిన వారే అంటున్నారు. కనుక ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించానంటే పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములోనే రాలిపోయినంటున్నాడు. కనుకనే తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గుర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహిస్తున్నాము. కనుకనే ప్రియారా, వారు అవిశ్వాసం చేత వారు ఏం చేస్తున్నారంటే ప్రవేశించలేకపోయారట. వారు అవిధేయత, అవిశ్వాసము ఈ 2 కూడా కలిగి ఉన్నారు. 40 సంవత్సరంలో వారు అరణ్యంలో దేవుని పరీక్షించారు, శోధించారు. మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు? మనం దేవుని పరిశోధించే వారము ఉన్నామా? శోధించే వారముగా ఉన్నామా? నాకు అది కావాలి, ఇది కావాలి. కృపచేతనే ఉచితముగా రక్షణ పొందావు, ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ధర్మశాస్త్రంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేని స్థితిలో మరి కృపచేతనే నువ్వు రక్షింపబడి ఉన్నావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, పరిశుద్ధపరచబడి ఉన్నావు. మరి ఇటువంటి రక్షణ నువ్వు అంతం వరకు మరి నేడు అనబడి సమయం ఉండగానే మరి రేపు నీతి కాదని చెప్పబడతా ఉంది. మరి ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది పిల్లారా. కనుకనే మరి మన యొక్క పని ఏమిటి? మన చుట్టుపక్కల ఉన్న వారి రక్షణ నిమిత్తము మనం ఎంతవరకు ప్రయాసపడుతూ ఉన్నాం? ఒక వ్యక్తి మన చుట్టుపక్కల ఉన్నప్పుడు చనిపోతే మరి వారు తినటం లేదని మనము కూడా తినకుండా ఉంటాం. వారు శోకంలో ఉంటే మనము కూడా అదే విధంగా ఉంటాం. అయితే నువ్వు రక్షింపబడి పరలోక పౌరుషుడిని కలిగి ఉండి నువ్వు సజీవుడిగా ఉన్నటువంటి నీవు నీ చుట్టుపక్కల ఎంతమంది మృతులుగా ఉన్నారు, వారు రక్షించేటువంటి బాధ్యత నీ పైన లేదా? ఒకసారి ఆలోచించండి. అందుకనే చెప్పబడతా ఉంది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు ఉన్న వారమై సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పబడతా ఉంది. పౌలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలు యందు సంతోషించుచు
సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి నా వంతు నా శరీరం మందు సంపూర్ణము చేయుచున్నాను అనేటువంటి మాటలు పౌలు గారు చెప్తున్నాడు. మన యొక్క బాధ్యత సంఘము కొరకు కూడా మనం ఏం చేయాలి? మన వంతు మన బాధ్యత చేయాలి. అనేక మంది రక్షణ తీసుకురావడానికి సువార్తను ప్రకటించాలి. కనుక పౌలు గారు ఏమంటున్నాడంటే ఆ ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 22వ అధ్యాయం 21వ అధ్యాయం 22వ వచనం 23వ వచనాల్లో, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటున్నాడు. పౌలు గారు రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాడట. ఎందుకని? శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అంటున్నాడు. ఈ రెంటి మధ్య ఇరుకున పడి ఉన్నాను. రెండోది అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశయం ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. వెడలిపోవాలని ఆశయం ఉంది, అయితే ఈ శరీరంలో నేను ఉంటే నాకు ఇచ్చినటువంటి పనికి ఫలము ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నాడు. నేటి కాలంలో ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించినంత కాలము, మరి ఈ శరీరం ఉన్నంత కాలము నీ పని నువ్వు గుర్తెరిగావా? ఒకసారి ఆలోచించాల్సినంతగా ఉంది అని లేఖనము చెప్పబడుతుంది కదా. అందుకనే మరి మన ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క రెండు పనులు, మన యొక్క సొంత రక్షణను కాపాడుకోవటంలో, రెండవదిగా మన చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించటంలో మన యొక్క బాధ్యత మరి నిర్వర్తిస్తున్నామా లేదా? యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా, చేయుటకు నీవిచ్చిన పనిని భూమి మీద నెరవేర్చింది మహిమపరిచాను అంటున్నాడు. మనం కూడా మనకిచ్చినటువంటి పనిని మన ఈ శరీరం ఉన్నంత కాలము నేడు అనబడి సమయం ఉండగానే మరి చేయగలుగుతున్నామా లేదా అనేటువంటి విషయాలను మీరు పరీక్షించుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నా. చెప్పబడినటువంటి మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింపజేయను గాక. చెప్పబడినటువంటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.